మధ్యగిరి మండలం పెరవలి గ్రామంలో రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా 4వ రోజున శుక్రవారం రాత్రి 10 గంటలకు లంకా దహన కార్యక్రమం చాలా కనుల పండుగగా జరిగింది. ఈ లంకా దహనం తిలకించడానికి వేలాది మంది భక్తాదులు పాల్గొనడం జరిగింది. తదనంతరం శ్రీ రంగనాథుడు రాముని రూపంలో హనుమంత వాహనంపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తూ పురవీధుల గుండా దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వీరయ్య, ప్రధానార్చకుడు కోమండూరు రంగనాథాచార్యులు, శ్రీనివాసాచార్యులు, అర్చకులు, దేవాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు, భక్తాదులు పాల్గొనడం జరిగింది. కర్నూలు జిల్లా మధ్యగిరి మండలం పెరవలి గ్రామంలో స్వయంభూగా వెలసినటువంటి రాజ్యలక్ష్మీ భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి వార్షిక నవాన్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు సాయంకాలం స్వామివారు హనుమంత వాహనం మీద శ్రీరాముని అవతారంలో పెరవలి పురవీధుల్లో విహరించుటకు మరికొద్దిసేపట్లో బయలుదేరబోతున్నాడు. ఈ అనంత వాహనం యొక్క విశిష్టత ఏమిటంటే, రామావతారంలో ఆయనకు ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉండి ఆ యొక్క హనుమంతుడు సీతాన్వేషణలో పాల్గొని సుందరాకాండ జరిపి సీతమ్మ జాడ కనుగొని రావణాసుడి యొక్క వధలో పాల్గొని ఆ తర్వాత రామ పట్టాభిషేకంలో విరివిగా పాల్గొన్నటువంటి చరిత్ర ఆ యొక్క హనుమంతుడిది. అలా రామావతారంలోనే కాకుండా ఆ తరువాత రాముడి చేత చిరంజీవిగా అనేక రకాల వరాలు పొంది ఇప్పటికి కూడా కలియుగంలో కూడా సామాన్య మానవుల్ని కూడా ఆయన అనుగ్రహిస్తూ ఆ ఆంజనేయుడు ఎప్పుడు శ్రీ రామాని పిలిచిన చోట అక్కడ ఉంటాడని ప్రతీతి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని చెప్పేసి ఎక్కడ రామనామం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయుడు నమస్కారం చేస్తూ నిలబడతాడని ప్రతీతి. దీనికి చక్కటి అవకాశం ఏంటంటే, హనుమాన్ చాలీసా పారాయణ చేసే సమయంలో అక్కడ ఆంజనేయ స్వామి తప్పనిసరిగా ఉంటాడనేది దృష్టాంతం. తులసీదాసు ప్రత్యక్షంగా హనుమంతుడిని చూశాడట. ఆ విధంగా ఈ రామాయణంతో కాకుండా యావత్ భారతావనికి కూడా హనుమంతుడు ఆరాధ్య దేవుడయ్యాడు. ఆయన అంతేకాకుండా త్రిమూర్తి అంశం బ్రహ్మ విష్ణు ఈశ్వరుల యొక్క అంశాలతో ఉండి రుద్ర సంభూతుడిగా ఉండి ఆ ఆంజనేయుడు కలియుగంలో కూడా రామ బంటుగానే కాకుండా ఒక వరాలిచ్చేటువంటి చల్లని దేవుడుగా ఈ యొక్క భూలోకంలో వసిస్తున్నాడు. అలాంటి ఆంజనేయ స్వామి యొక్క వాహనం ఈరోజు పెరవలి గ్రామంలో విశేషంగా జరుగుతుంది. ఇంకా ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈరోజు లంకోత్సవం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బయట ఉన్నటువంటి 2 మండపాల యందు లంకను ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామి వారి ద్వారా ఆ లంకల్ని దహనం చేసి తద్వారా లంకా దహనం చేసినామనేటువంటి సంతోషంతో వేలాది మంది భక్తుల యొక్క కోలాహలంతో ఈరోజు రామావతారంలో రంగనాథ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం ఈ పెరవలి పురవీధుల్లో రంగరంగ వైభవంగా జరగబోతోంది. కాబట్టి భక్తాదులారా, రేపటి దినాన కూడా గరుడోత్సవం, ఎల్లుండి గజోత్సవం, మరుసటి రోజు సోమవారం నాడు పవిత్రమైనటువంటి రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి విరివిగా భక్తాదులంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రంగనాథ స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలని మరి కోరుతున్నాం. వైభవం జరుగుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో స్వామివారు శ్రీరాముడిగా హనుమంతుడిపై వచ్చి హనుమంత వాహనంపై పురవీధులుగా బయలుదేరారు. ఈరోజు లంకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఈ లంకోత్సవం కూడా మామూలుగా పూర్వకాలంలో హనుమంతుడు లోపలకు నిప్పటిస్తే అక్కడికి పోయి రావణాసుని పట్టణానికి దాచినట్టుగా ఈ గ్రామంలో బొమ్మమాదిరిగా ఆంజనేయ స్వామిని తయారు చేసి ఒక మంటపంపై బాణాలను పేర్చి అది బొమ్మగా వచ్చి అక్కడ అంటించి మళ్ళా వాపసు పూర్వకాలంలో జరుగుతుంది. దీన్ని సంతోషంగా పెరవలి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా నిర్వహించి సగం ఈరోజు ఈ గ్రామం ఏర్పాటు చేస్తున్నారు.